అర్థమవుతుంది కార్తిక్. నీకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. ఒకవైపు మా బాబాయ్కి ఈ నెల షేర్ ఇవ్వలేదన్న టెన్షన్, మరోవైపు నువ్వు రెడీ చేసిన మెటీరియల్ అంతా గోడౌన్లోనే ఉందన్న టెన్షన్, మరోవైపు నీకు శ్రీకి గొడవల మధ్య బిజినెస్ దెబ్బతింటుందన్న టెన్షన్. ఇన్ని టెన్షన్ల మధ్య నాతో ఇలా మాట్లాడుతున్నావు. మాలిని, నా టెన్షన్ లేవో నన్ను పడిని. నువ్వు కలగజేసుకుని నన్ను విసిగించుకో. ఓకే కార్తిక్, నేను నిన్ను విసిగించను. కానీ ఒక రిక్వెస్ట్, ఆఫీస్లో నువ్వు నిజంగా మానేసేటట్టయితే ఆ విషయం నాకు కూడా చెప్పు. నేను కూడా మానేస్తాను. నువ్వు లేకుండా ఆఫీస్లో నేను పనిచేయలేను. మాలిని నా మీద పెంచుకుంటున్న ప్రేమని ఇక్కడే కట్ చేయాలి. మాలిని, నీకేమన్నా పిచ్చి పట్టిందా? రేపో మాపో నువ్వెవరినో పెళ్లి చేసుకుని అతనితో హాయిగా ఉంటావు. నాలాంటి వాడితో నీకెందుకు? అంటే ఏంటి? నేను నీకేం కానా? మన ఇద్దరం ఒకే ఆఫీస్లో పనిచేసే కొలీగ్స్ మాత్రమే. నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను మాలిని. ఈ బిజినెస్ ముందుకు వెళ్తుందో లేదో కూడా తెలీదు. కొత్త బిజినెస్ పెడదామంటే పెట్టుబడి దొరకట్లేదు. నాలాంటి వాడిని ఫ్రెండ్ గాను బాయ్ ఫ్రెండ్ గాను ఫీల్ అయితే నువ్వు కూడా బాధపడతావు. నా గురించి ఆలోచించడం, నా వెంట పడ్డం మానే మాలిని, ప్లీజ్. ఉండిపోతారా గుండె నీదేరా, హత్తుకుంటారా నిన్ను మనసారా, కలతై కనులే వెతికేరా నీకై ఒదిగే తనువే జతలేక తోడై, చుట్టూ నా వెంటే ఎంతో మందున్నా నాను వేలేవని ఆతన, కరిగే కన్నీరే పడుతూనే ఉందే అర్థం కాలేని వేదన, చూస్తూ చూస్తూనే మాయగా నువ్వే మారవు శ్వాసగా, మది నిను మరువనని మాటే ఇచ్చనులే మరువక కడదాకా ఉండరా, మౌనం చేసే గాయం మార్చలేదా సాగే కాలం, నన్నేమన్నా ఏమనుకున్నా నువ్వు లేకుంటే చీకటే, ఉండిపోతారా గుండె నీదేరా, హత్తుకుంటారా నిన్ను మనసారా. అమ్మయ్యా, బిజినెస్లో టర్నోవర్ పెరిగింది. ఇప్పుడు అందరి వైపు తలెత్తుకుని చూడగలను. నాన్న, నేను కోరుకున్నట్టు బిజినెస్ పెరుగుతుంది.
నీ కూతురు గెలవబోతుంది నాన్న. బాగుంటే ఆఫీస్లో వర్క్ మొత్తం చూసుకునేవాడు. వాళ్ళ కోపాల వలన ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. బావా రా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. నా గురించి అనుకోవడానికి ఏమీ లేదు వీణా. అన్ని రకాలుగా లాస్ అయ్యాను. బావా ఏం మాట్లాడుతున్నావు? వీటి మీద నీ సంతకాలు కావాలి వీణా. మాలిని చెప్పింది నిజమే అన్నమాట. బెంగళూరులో బిజినెస్ చేయడానికనుంది. అవును, ఇక్కడ కాకపోతే ఎక్కడో చోట వెతుక్కోవాలి కదా. ఆ అవసరం నీకేంటి బావా? కొన్ని అవసరాల బట్టి చేయం వీణా, పరిస్థితులు బట్టి చేస్తాం. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండలేను. బావా నువ్వేనా ఇలా మాట్లాడేది? ఏ పరిస్థితినైనా నువ్వు ధైర్యంగా ఫేస్ చేస్తావు కదా, ఇప్పుడెందుకు ఇలా? తప్పదు వీణా. ఇక్కడే ఉండి అయిన వాళ్లతో యుద్ధాలు చేస్తూ బతకడం కంటే వేరే చోటకు వెళ్ళి నా భవిష్యత్తును వెతుక్కోవటం మంచిది అనుకుంటున్నాను. వీణా, కొన్ని పనులు మన కోసం చేస్తాం, మరికొన్ని పనులు మన వాళ్ళ కోసం చేస్తాం. ఇప్పుడు నాకు వెళ్ళక తప్పదు. వద్దు బావా, అలా చెయ్యొద్దు.